నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా పెళ్లి చిత్ర విచిత్రంగా జరిగింది. మొదటి రాత్రి నాడు నేనుండాల్సిన ప్లేస్ లో ఇంకొక ఆమె ఉంది అని అంటోంది పావని. ఆనందంగా గడపాల్సిన నా జీవితాన్ని విచ్ఛిన్నం చేశారు అని అంటోంది పావని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైందా మీకు? ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళింటాను. వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను ఒకటి లాక్ కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? మరి మీరు ఎవరేమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను కదా. ఆయన ఏమనలేదా? ఏమలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదా అంటే, మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినా అని చెప్పిన. ఒప్పుకుందా పెళ్లికి? ఒప్పుకుంది. ఓకేన తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత సరే తాళి కడతానే లోపు ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇక అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా, నాకు కూడా ఒకసారి కట్టరా, ఎలా కడతారో తాళి అని చెప్పింది అమ్మాయి. అంతమంది సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టి చూడరా నాకు కూడా అని. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టారు. కాదమ్మా, ఒక్క డైలాగ్ కి నీ సైడ్ నీ డైరెక్షన్ లో ఉన్న తాళి ఆ డైరెక్షన్ లో కట్టేశాడా? వేసారు సార్. మూడు వేసాడా? ఒకటి వేసాడా? మూడు వేసాడా? గట్టిగా వేయవలసింది. మేము అడిగిన తర్వాత మళ్ళీ మాకు కట్టేశారు తాళి. అంటే చిన్నపిల్ల కదా, ఏదో అడగ తెలియదు కదా, చూపించిన అన్నట్టు. పంతులు తాడు ఒకసారి ఇస్తాడు, నీకు కట్టడానికి తాడు ఎక్కడి నుంచి వచ్చింది? స్టాండ్ బై ఇంకో తాళి రెడీగా ఉంచారు అక్కడ. మీ అమ్మా నాన్న ఎందుకు ఊరుకుంటారు? వచ్చిన పెద్దలు ఎందుకు ఊరుకుంటారు? పంతులు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం. మరి వయసుకు వచ్చిన అమ్మాయే కదమ్మా, తాళి కడితే తాళికి జోక ఆడుకునే వస్తువు అదేమన్నా? కదమ్మా, ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యావా? అయ్యింది సార్. నీకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందా? అమ్మాయి ఏం షాక్ అయినట్టు అనిపించలేదు సార్. కానీ వీళ్ళు బావా మరదల కథ అనేది నీకు తెలియదు? తెలియదు సార్, నాకు తెలియదు. అసలు కథ ఏమన్నా ఉందా, లేకపోతే ఉత్తిన ఆ టైంకి నిజంగానే జోక్గా అడిగింది ఆ పిల్ల? కథే ఉంది మేడం. కథ ఉందా? తర్వాత తెలిసిందా నీకు? ఒక పీట ఉందా, రెండు పీటలు ఉన్నాయి అటు ఇటు? అప్పటికే ఒకటే పీట ఉంది, రెండు లేవు. నీ పెళ్లి అయిపోయింది, మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయా? అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగేలోపు స్వామినూరు అంతా. అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందా? అవును మేడం, అంతా రెడీ చేసే. నేనేదో అంటే నువ్వు కూడా అంటావు. లేదు మేడం, వచ్చారు. తాళి కట్టించుకోవడానికి వచ్చింది బావ, ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కూడా కాంపిటీషన్ వచ్చింది. వచ్చారు మేడం. మా అత్తగారు కింద పడిపోయారు మేడం ఆ రోజు. ఈ షాక్ చూడలేక పడిపోయారు. అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేపించి. మీరు ఈ హడావుడిలో ఉన్నారా? వచ్చేలోపు మేడం వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది, చికాకు ఉంది రూమ్. నేను తనని పిలిచాను మేడం. ఏది మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా? అవును మేడం. హాస్పిటల్ కి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, కొత్త కోడలు. మీ ఆయన రాలేదా? తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం. మధ్యలో మిస్ అయ్యాడు. మిస్ అయ్యారు. ఫస్ట్ నైట్ కి వెళ్ళినట్టున్నాడు. ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి? ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది, ఎందుకు ఉంది రూమ్ అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చెప్పకుండా చూసేలోపు సరే ఏందని చూపాక మా అత్తగారు లేచి కూర్చున్నారు. ఏమిటే వచ్చేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే, అప్పుడు మా అత్తగారు చెప్పారు సార్, అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే, నువ్వు ఆ రోజు నన్ను కొట్టినావు కదా, కొట్టిన దెబ్బకి కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టిన. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ సార్. మేడం, పావని గారు ఆవిడ సమస్య ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. పావని గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి.
పావని గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఖమ్మం నుంచి వచ్చాం మేడం. ఖమ్మం నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తాను మేడం. ఓకే ఓకే. పెళ్ళైందా మీకు? ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. లవ్ చేసిన తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీస్ మొత్తం కొంచెం ఆర్థిక పరిస్థితి మేడం. నేను అన్నయ్య చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తను చెప్పిండు ఓకే లవ్ చేస్తాం అని చెప్పిన తర్వాత మా ఇంట్లో చెప్పమన్నారు. మా ఇంట్లో చెప్పిన తర్వాత తను వాళ్ళ ఇంట్లో చెప్తాను. ఫైనాన్స్ కంపెనీలో ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు వర్క్? 3 hours నుంచి చేస్తాను. 3 years నుంచి 3 years నుంచి చేస్తాను. 3 years బ్యాక్ ఇతను పరిచయం. అవును మేడం, ఆఫీస్ లో పరిచయం. పరిచయం, బయట పరిచయం? ఆఫీస్ లోనే పరిచయం ఆఫీస్ మేడం. కొలీగ్. కొలీగ్. సో మీ ఇంట్లో పరిస్థితి అంతా చెప్పిన తర్వాత కూడా పర్వాలేదని చెప్పేసి ఆయన అన్నారు. అవును మేడం, చెప్పా కూడా ఒప్పుకున్నారు. ఆ. సరే మా మమ్మీ వాళ్ళకి చెప్తా అని చెప్పారు, ఒప్పించారు. ఒప్పించిన తర్వాత సరే ఓకే మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేడం. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు ఇంకా. నాకు కోపం వచ్చేసి నేను ఒకటి కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? అంటే మేడం చాలా బ్యాడ్ గా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కదా, ఏదో కొంచెం కోపం అంటే వచ్చేసి ఓకే ఓకే. మీ ఫ్యామిలీ అంతా వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గురించి మాట్లాడారా? పెళ్లి మాటలు ఇంకా కంప్లీట్ కూడా కాల, మీరు ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మాట్లాడటానికి రమ్మన్నారు మేడం. నిన్నే డైరెక్ట్ గా రమ్మన్నారా? మీ అమ్మా నాన్న పెద్దలు ఎవరు కాదు, మిమ్మల్ని రమ్మన్నారు ఫస్ట్. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? సార్ ఎంత అసహ్యంగా మాట్లాడారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలిగా నువ్వు. వాళ్ళ అబ్బాయిని నువ్వు ట్రాప్ పెట్టేసావు వాళ్ళ దృష్టిలో. కాదండి మేము రియల్ గా లవ్ చేసుకున్నాము అది ఇదని మీరు ఒప్పించుకోవాలి కదా. ఒప్పించడానికి ట్రై చేసాం మేడం, ఒప్పించడానికి ట్రై చేసా. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వాళ్ళకి ఆమె నోటికి ఏమొస్తే అదే సరే, మాట్లాడేది. మరి మీ లవర్ ఏమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను ఆయన కదా. పేరేంటి? రమేష్ మేడం. రమేష్. ఆయన ఏమనలేదా? ఏమలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదా అంటే మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినని చెప్పిన. పెద్దోళ్ళు అలా మాట్లాడతారు, మనమే సర్దుకోవాలా అని అన్నారు. కొట్టినాక ఏమైంది? పెటాకులు అయ్యిందా? అయింది. వద్దని తర్వాత చాలా మరి వాళ్ళ పేరెంట్స్ ని బతలాడుకుంది మేడం. బతలాడుకున్న తర్వాత అట్లా ఇట్లా మేము కూడా బతలాడడం తప్పైంది, క్షమించండి ఒకసారి క్షమించండి అని అడిగినాం. అడిగిన తర్వాత ఓకే అని చెప్పారు. ఇంకా అంత కొట్టించుకొని ఎవరన్నా నీ ధైర్యంగా నిన్ను చేసుకుంటారా? రిలేషన్ లేకముందే కొట్టావు, రిలేషన్ వచ్చాక ఇంకెన్ని కొడతావని భయపడి ఉంటారు ఆవిడ. భయపడి ఒప్పుకుందమ్మా. తర్వాత బతలాడినాం మేడం. కాదు ఇష్టంగా ఒప్పుకుంటానని చెప్పింది మేడం. ఒప్పుకుందా పెళ్లికి? ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత సరే ఒప్పుకుంది కదా అని మేము కూడా సారీ చెప్పినాం. మా ఇంటి వాళ్ళందరూ వెళ్ళి ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇక సరే తాళి కడతానే ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి జరుగుతున్న టైంకి ఒక అమ్మాయి వచ్చిందా? ఈ పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? అది ఎంతకాలం క్రితం? ఒక 3 months. 3 months బ్యాక్ పెళ్లి అన్ని ఓకే అయిపోయినాయి. అత్తగారు చెంప పగల కొట్టినా కూడా నిన్ను కోడలుగా ఆవిడ యాక్సెప్ట్ చేసింది. మా కొడుకు కోసం చేస్తాను అన్నట్టు మాట్లాడింది మేడం. అదే చేసింది. పెళ్లి అయితే అయిపోయింది. అవలా పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి అవుతుంది. ఇక అయ్యే పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇదంతా ఎంతకాలం క్రితం అమ్మా? ఎంతకాలం క్రితం ఇది? 3 నెలల క్రితం సార్. 3 నెలల క్రితం. ఇక ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా నాకు కూడా ఒకసారి కట్టరా, ఇలా కడతారో తాళి అని చెప్పింది ఆ అమ్మాయి. పెళ్లి పేటల దగ్గర పెళ్లి జరుగుతున్న టైం అంతమంది సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టు చూడరా నాకు కూడా అని. అప్పటికి పెళ్లి పేటల మీద ఉన్నారా బయటనా? పెళ్లిపేటలు మేము దగ్గర. పెళ్లి పేటల మీద ఎవడ అడుగుతారు అమ్మాయి నువ్వు ఒకదాని అన్నారు మేడం. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టేసిండు మేడం. అమ్మ అసలు పెళ్లి పేటల మీద పెళ్లి కొడుకుతో మాట్లాడడానికి ఏముంటది తల్లి? మీ ఇద్దరు హడావుడి పంతులు హడావుడి ఇవే సరిపోతుంటాయి కాదమ్మా. ఆ ఒక్క డైలాగ్ కి నీ సైడ్ నీ డైరెక్షన్ లో ఉన్న తాళి ఆ డైరెక్షన్ లో కట్టేశాడా? వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందేమో సార్, మరి మనకైతే తెలియదు. వాళ్ళ మర్దలు, సొంత మర్దలే. ఆ ఒక్క డైలాగ్ అయినా లేదంటే ఇంతకాలం ప్రేమించావు నన్ను గర్భవతిని అవేం చెప్పలేదు. అవేం లేవు. ఎలా కడతావు? నాకు కట్టుకో బావా అంటే కట్టేసి- కట్టడం అంటే ఎలా కడతావు నాకు కట్టు బావా. 3 ముళ్ళు వేసాడా? ఒకటే వేసాడా? 3 వేసాడా? వేస్తారు సార్. గట్టిగా వేయవలసింది. మేము అడిగిన తర్వాత మళ్ళీ మాకు కట్టేశారు తాళి. ఆ? అంటే చిన్నపిల్ల కదా ఏదో అడగ తెలియదు కదా చూపించిన అన్నట్టు. పంతులు తాడు ఒకసారి ఇస్తాడు, నీకు కట్టడానికి తాడు ఎక్కడి నుంచి వచ్చింది? మరి వాళ్ళు ఏమైనా అరేంజ్ చేసుకున్నారు, మనకైతే తెలియదు ఏమైనా చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నారా? ప్లీజ్ ఏమనుకోవద్దు. నీతో పాటు ఎవరన్నా వచ్చారా? నువ్వు ఒక్కదాని వచ్చావా?
ఒక్కదాన్ని వచ్చిన మేడం. ఏమో నువ్వు కొంచెం అటు ఇటుగా ఉంది మాట్లాడే. స్టాండ్ బై ఇంకో తాళ్ళు రెడీగా ఉంచారు అక్కడ, ఉంచారేమో సార్, వాళ్ళు ఏమైనా ముందే ఉంచుకొని ఉంచారేమో. లేదంటే వేరే పెళ్లికి తీసుకెళ్తూ పంతులు ఎందుకు గారు ఉంటాయి సార్, పంతులు ఎందుకు అది ఊరుకుంటారు కూడా సార్? పెళ్లి పీటల మీద ఇంకొక అమ్మాయి సరదాగా అడిగిందంట, ఈయనేమో కట్టేశాడంట, మళ్ళీ ఈవిడికి కూడా కట్టేశారంట. వాళ్ళు మర్దలు మేడం, తనకి మరదలు మరదలైనా అవుతది. అమ్మా, అక్కడ ఉన్న జనాలంతా ఎవరేమనలేదా? ఊరుకుంటారు, వచ్చిన పెద్దలు ఎందుకు ఊరుకుంటారు, పంతులు ఎందుకు ఊరుకుంటాడు? వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం. అమ్మా ఇప్పుడు మీ ఆయన వయసు, ఆ పిల్ల వయసు ఎంత, మరదల వయసు? ఆ పిల్ల వయసు ఒక 20 ఉంటది మేడం. 20. మరి వయసుకు వచ్చిన అమ్మాయే కదమ్మా, తాళి కడితే తాళికి జోక ఆడుకునే వస్తువు అదేమన్నా? లేదు మేడం, మేము అడిగితే వాళ్ళందరూ చిన్నపిల్ల కదా దాన్ని తెలియక అడిగింది కదా, కడితే సో తప్పు ఎవరికాలు ఉంది సర్దేసుకున్నారు, నువ్వు అన్నట్టు చెప్తున్నారు మాట్లాడారు. నీ వయసు ఎంత? నాకు 29. కదమ్మా. ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యావా? అయ్యింది సార్. నీకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందా? అమ్మాయి శాఖ అయినట్టు అనిపించలేదు సార్. వాళ్ళు ఆల్రెడీ దాన్ని జోక్ గా తీసుకున్నారు అంటారు. బావ నిన్ను ప్రేమిస్తున్నాడనే అంశం ఆ అమ్మాయికి ముందే తెలుసు వాళ్ళకి అంటారు, తెలుసు వాళ్ళ అమ్మకి. కానీ వీళ్ళ బావ మరదల కథ అనేది నీకు తెలియదు. తెలియదు సార్, నాకు తెలియదు. అసలు కథ ఏమన్నా ఉందా, లేకపోతే ఉత్తిన ఆ టైంకి నిజంగానే జోక్ గా అడిగింది ఆ పిల్ల? కథే ఉంది మేడం. కథ ఉందా, తర్వాత తెలిసిందా నీకు? తర్వాత ఏం జరిగింది చెప్పు. కట్టేశారు. మాకు తాళి కట్టారు ఒక మేడం. పీట ఉందా, 2 పీటలు ఉన్నాయి అటు ఇటు అప్పటికే? ఒకటే పీట ఉంది, 2 లేవు. తర్వాతకి తాళి కట్టి నాకు తాళి కట్టారు మేడం. నేను ఆశ్చర్యపోయి చూసా, ఏంటి ఇట్లా కట్టారంటే ఆ చిన్నపిల్ల కదా ఏం కాదని వాళ్ళ పేరెంట్స్ అన్నారు. ఇక మా పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేదు మేడం. జనాలకు భోజనాలు ఒక భోజనమే పెట్టారా, 2 భోజనాలు ఒక భోజనమే పెట్టారు మేడం. తాళి అయితే 2 ఉన్నాయి కానీ భోజనాలు ఒక. భోజనాలు ఒక భోజనం పెట్టారు. అది ఎవరు ఖండించలేదమ్మా? అన్ని వేలాది మంది జనాలు, వందలాది మంది జనాలు ఎవరు లేదు కూడా సార్, ఏంది ఖండించలే. ఏంటి అక్కడ అందరికి అది అలవాట, ఎవరికి విడ్డూరంగా ఇంకోటేం లేదు సార్, వాళ్ళు నీకు తప్ప ఎవరికి షాక్ అనిపించలేదా? అనిపించలేదంటే వాళ్ళ బంధువులకి వీళ్ళు చెప్పుకొని ఉండొచ్చు సార్. సో నీ దృష్టిలో ఏంటంటే అక్కడ ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసేసుకున్నాడు, నేను కేసులు ఫైల్ చేస్తానేమో అని నన్ను అక్కడ గబుకుని వేరే పెళ్లి చేసుకున్నట్టుగా తూచు అని చెప్పి నన్ను చేసుకున్నాడండి అంటున్నా. ఓకే, బాగా కన్నింగ్ ప్లాన్ వేసారంటావు. చేశారు వాళ్ళు, మాకు తెలియక మేము అన్ని రెడీ చేసుకుని. సరే నీ పెళ్లి అయిపోయింది, మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయా? అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగేలోపు ఆ స్వామినూరు అంతా అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందా, ఓసారి చూద్దాం బావా అని? అవును మేడం, అంతా రెడీ చేసే నేనేదో అంటే నువ్వు కూడా అంటావు. లేదు మేడం, వచ్చారు అది మేడం. కట్టించుకోవడానికి వచ్చింది బావ, ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కూడా కాంపిటీషన్ కి వచ్చింది. వచ్చారు మేడం. మా అత్తగారు కింద పడిపోయారు మేడం ఆ రోజు. ఈ షాక్ చూడలేక పడిపోయారు. అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పించి మీరు ఈ హడావుడిలో ఉన్నారా? వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది, చికాకు ఉంది రూమ్. నేను తనని పిలిచాను మేడం. ఏది మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా? అవును మేడం. హాస్పిటల్ కి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, కొత్త కోడలు, మీ ఆయన రాలేదా? తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం, మధ్యలో మిస్ అయ్యాడు, మిస్ అయ్యారు. ఫస్ట్ నైట్ కి వెళ్ళినట్టు. లేడీస్ కదా అని ఇవి చూసుకుంటూ చూసుకుంటా ఉన్నా మేడం నేను. అసలు కొత్త కోడలు నిన్ను బయటికి రానివ్వరు. వాళ్ళు అట్లా చేశారు. సరే చెప్పమ్మా తర్వాత. ఒక్క నిమిషం మేడం, ఎవరిది ఫస్ట్ నైట్ ఎవరిది అయింది? నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరిది ఏంటంటే సార్, నేను వచ్చాను కదా, వచ్చాక రూమ్ అంతా సిల్లు సిద్ధరం అయింది సార్. నేను వచ్చి తనని అడిగా, నేను అడిగి ఏం చేసా, ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది, ఎందుకు ఉంది రూమ్ అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చెప్పకుండా చూసేలోపు సరే ఏందని చూపాక మా అత్తగారు లేచి కూర్చున్నారు, ఎమ్మటే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే అప్పుడు మా అత్తగారు చెప్పారు, సార్ అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే, నువ్వు ఆ రోజు నన్ను కొట్టినావు కదా, కొట్టిన దెబ్బకి కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టిన. ఫస్ట్ అయితే ఎవరికైతే తాళి కట్టారో ఆ అమ్మాయే నాకు నువ్వు ఎలా అవుతావు, ఆవిడ కక్ష సాధింపు ఇదంతా. మరి మీ ఆయన తల అలా అని ఏం మాట్లాడలేదు మేడం. అక్కడ ఏం చెప్పినా ఎటు మాట్లాడుకుని సైలెంట్ గా ఉండిపోయారు. సో ఫైనల్ గా ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి? అంత డ్రామా సార్, మొత్తం డ్రామా. ఆమె కొట్టిన ఒక్క కారణంతో నన్ను ఇట్లా చేశారు. తర్వాత ఏమైందమ్మా? ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాట్లాడాలి సార్, మరి ఏం మాట్లాడలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఈ విషయం అంతా తెలిసి వెనక్కి తీసుకొని వచ్చేసారు. సో నీకు అయ్యిన పెళ్లి డమ్మీ పెళ్లి, అయ్యే ఫస్ట్ నైట్ డమ్మీ ఫస్ట్ నైట్, అసలు ఫస్ట్ నైటే జరగలేదు. ఒక డ్రామా ఆడేసి మీ అత్త నిన్ను అవమానించి చెంప దెబ్బకి ఒక రకమైన అవమానించి పంపించేసినట్టు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ అనుకుంటున్నారమ్మా నువ్వు? ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఇందులో? అత్తగారు, మామగారు ఉంటారు, ఇంకా బంధువులు. మా ఆయనకు కూడా తెలుసు సార్, తను కూడా కావాలని. మీ ఆయన కీలక పాత్రుడేమో. ఒక దెబ్బకి 2 పెట్టలు వచ్చినాడు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు మీ అత్తగారి ఇంట్లో? ఇంకెన్ని రోజులు ఏం లేవు మేడం. మ్యారేజ్ అయిపోయింది, తను పడిపోయింది, మేము వెళ్ళిపోయినాం కదా హాస్పిటల్కి. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి.
సో ఇప్పుడు మీకు పెళ్ళై ఓన్లీ 3 నెలలు మాత్రమే అవుతుంది. 3 నెలల్లో మీ అత్తగారి ఇంట్లో 3 రోజులే 3 ఉన్నావు. రోజులే మరి ఉన్నారు. అప్పటి నుంచి ఏం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ చీట్ స్టేషన్ లో చేశారని? కేసులు పెడతామంటే మా ఆయన చేదొకటి బతలాడుతూనే ఉన్నారు మేడం. మేనేజ్ చేస్తున్నావు, ఏం జరగలేదు నువ్వు అనుకున్నట్టు, అలా జరిగింది అంతే అది దాని నాతో చెప్తూనే ఉన్నారు. ఓకే, అక్కడ కూడా నిన్ను ఇంకా కన్ఫ్యూజ్ రమ్మని చేస్తున్నారు. చెప్తున్నారు. నేను ఏమైనా కేసులు పెడుతున్నా భయపడి రమ్మని చెప్తున్నారు. ఫస్ట్ నైట్ తనతో జరిగింది, అట్లా ఏం మరి జరగలేదు. మీ అత్తగారు ఛాలెంజ్ ఇస్తుంది కదా నీకు, నీ బతుకు నాశనం చేయడానికే అని. మరి అప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తుంది ఆవిడ? ఆమె ఏం చెప్పట్లేదు. మా అమ్మ ఏదో కోపాలు ఉంది, ఆ రోజు నువ్వు అన్నావు కదా ఆ మాట అన్నది, అవన్నీ నువ్వు సో మీ పట్టించుకుంటావా? ఆయన అంటే ఫస్ట్ నైట్ జరగట్లేదు అంటే ఫస్ట్ నైట్ జరగలేదు అని అంటున్నాడు కానీ పెళ్లి అయితే జరిగింది అంటున్నాడు. పెళ్లి జరిగింది, అందరి ముందు పెళ్లి జరిగింది, నేను కూడా ఉన్నా కదా. సరే ఇప్పుడు ఆ పెళ్లి జరిగిన ఆ మరదల పిల్ల ఎవరైతే ఉందో అతను వాళ్ళతోనే ఉందా లేదంటే వాళ్ళతోటే ఉంటుంది మేడం, అతనితోటే ఉంటుంది. మరి దానికి ఏం చెప్తారా ఆన్సర్? ఆ పిల్ల చుట్టాల పిల్ల కదా, అందుకే తిరుగుతున్నా. చిన్న పిల్ల, మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఆ అలా పిల్లని పంపించేస్తారంట నువ్వు వెళ్తే? నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. సరే వెళ్ళి ఒకసారి మాట్లాడితే అయిపోయేదిగా. మరి ఫస్ట్ లోనే అట్లా చేశారు కదా మేడం, వెళ్తే మళ్ళీ ఎట్లా నమ్మేది? మళ్ళీ నీకు పెళ్లిపేటల మీద మోసం జరిగింది, జరిగింది ఫస్ట్ మేడం. నైట్ రూమ్ లోను మోసం జరిగింది. అవును. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది, నువ్వు బయట ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళని నమ్మడానికి రెడీగా లేవు. లేదు మేడం. సరే అంత నమ్మనప్పుడు కేసులే వేసేయచ్చు కదమ్మా, వాళ్ళ నీ జీవితం నాశనం చేశారు కదా. కేసులు వేసేద్దామనే చూస్తాను మేడం. మరి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు. ఆలోచిద్దాం, కాపురం ఎందుకు అంతా- నాశనం చేయటం అని అసలు వాళ్ళు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అక్కడ వాళ్ళతో డివోర్స్ తీసుకుందామనా లేదంటే అక్కడికి వెళ్ళి ఉందామనా? ఇక్కడికి దేనికోసం వచ్చావు? తీసుకోను మేడం, తీసుకోను. ఎందుకంటే 3 years నుంచి లవ్ చేస్తానని అందరూ చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇలా మోసం చేసి. అమ్మ మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది పెళ్లికి ముందు? లేదు మేడం, అట్లేం లేదు. వాళ్ళు కాంచారు అట్లా ఉంది, ఆమెకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అట్లున్నాయి అని మా అత్తగారు కాంచారు, వాళ్ళ మీ అమ్మగారు. మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. నీకు ఈవిడికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా ఉన్నారు. మంది. వాళ్ళ బండికి పోతారు అట్లా అని మీ చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఏమంటారమ్మా? నీ ఇష్టం అంటారా? నువ్వు ప్రేమించిన అబ్బాయి నీ ఇష్టం అంటారా? ఏమంటారు? వాళ్ళ సపోర్ట్ ఏంటి నీకు? వాళ్ళ సపోర్ట్ అయితే నువ్వు ఇష్టమే చేసుకున్నావు కాబట్టి నీకు ఎలా ఉంటుందో అలా చెయ్యి. నీకే డెసిషన్ వదిలితే నువ్వు కన్ఫ్యూజ్ లో ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మా ఆయన్ని మార్చి ఆ అమ్మాయిని బయటికి తరిమేసి మమ్మల్ని కలపండి అంటున్నావు. అవును మేడం. డైవర్స్ ఇస్తావా అని అడిగితే డైవర్స్ ఇవ్వనండి అంటున్నావు, అంతేనా? అంతే మేడం. అదే సార్ మేడం, వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు. వాళ్ళని ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. రమేష్ గారు, యాదమ్మ గారు, నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అక్కడ ఎదురుగా కూర్చున్నవాడు ఎవరో తెలుసా మీకు? తెలుసమ్మా, ఎవరు? మా అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి. అమ్మమ్మ మీ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి లవరా? కోడలు కాదా? కోడలా? అమ్మ, మా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారమ్మా ఒకరికొకళ్ళు. ఓకే. ఎక్కడైనా అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటదమ్మా. అవును. కానీ ఆ అమ్మాయి ముందుగానే మా అబ్బాయిని రూమ్ కి తీసుకెళ్ళిందమ్మా. మీ అబ్బాయి తీసుకెళ్లాడా అమ్మాయి వెళ్ళిందా? అమ్మాయి అమ్మ తీసుకెళ్ళిందా? ఏదన్నా గానీ అమ్మ ఎక్కడైనా పెళ్లి దాకా ఆగాలి కదమ్మా. మీ అబ్బాయిని అడగలేకపోయారా ఆ విషయం? అబ్బాయిని కూడా అడిగానమ్మా. అబ్బాయిది తప్పు ఉంది కాదంటలేదమ్మా. అయితే ఆ అమ్మాయి గురించి కూడా చాలా చెడ్డగా విన్నామమ్మా. అమ్మాయి అసలు ఆవిడ మీకు ముందు నుండి పరిచయమా? అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడి నాకు తెలిసింది, చెప్పిన తర్వాత నాకు తెలిసిందమ్మా. కానీ ఆ అమ్మాయి గురించి మాత్రం చాలా చెడ్డగా సో మీ విన్నానమ్మా. దృష్టిలో ఏంటంటే ఒక ఆడపిల్ల లవ్ చేయొచ్చు గానీ పెళ్లికి ముందే అబ్బాయిలతోటి రూములకి వెళ్ళొద్దు, ఫిజికల్ రిలేషన్ ఉండొద్దు. దీంతో పాటు ఆ అమ్మాయికి ఇంకెక్కువ మందితో కూడా అవకాశాలు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది ఆ విషయం? చాలా మంది చెప్పుకుంటున్నారమ్మా, ఆఫీస్ లో వాళ్ళు కూడా చెప్పారమ్మా. అది మీ అబ్బాయికి తెలియదా? చెప్పు. అవును మేడం. మరి నువ్వెందుకు లవ్ చేసావు? మీ ఇంటి దాకా ఎందుకు తీసుకెళ్ళావు? ఏం లేదు మేడం, ఇక్కడ నాతో పాటు ఆల్రెడీ క్లోజ్ గా ఫ్రెండ్లీగానే మూవ్ అయింది. ఆఫీస్ లో కూడా క్లోజ్ గానే ఉండేవాళ్ళం. నాతో పాటు బాగుంటూనే నా ఆఫీస్ లో పాటు సహచరులతో పాటు కూడా ఆఫీస్ లో వాళ్ళతో కూడా రిలేషన్ లో ఉంటూ ఇంటికి వెళ్తే కూడా బైక్ లో ఉండి నాతో ఉన్న రిలేషన్ నన్నులో వేసి నా బైక్ పైన రావాలి కదా, పక్క వాళ్ళ బైక్ పైన వెళ్ళడం, ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ బైక్ అప్పుడు నువ్వు ఎందుకు లవ్ చేసావు అని అడుగుతున్నా. అంటే ముందు ఇలా తెలియదు కదా మేడం. అబ్బాయి నేను మందలించానమ్మా, అమ్మాయి జోలు వెళ్ళొద్దని. ఆ అమ్మాయి నేను మెమ్మగారితో నేను మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చింది. ఓహో, మీ అబ్బాయి తీసుకొని రాలా, మీతో మాట్లాడడానికి ఆవిడే ఆ వచ్చింది. అమ్మాయి ఇంటికి వచ్చిందమ్మా. ఇంటికి వచ్చింది, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అది ఇది అంటే వద్దని నేను ఒప్పుకోలేదమ్మా. ఒప్పుకోపోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందరి ముందు కూడా నన్ను చంపకేసి కొట్టిందమ్మా ఆవిడ. పెళ్లి పిలుపుల కోసం మాట్లాడడం కోసం మీరు పిలవల, లేదమ్మా ఆవిడే మీ అబ్బాయిని పోస్ట్ చేసి మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళు నేను ఒప్పించుకుంటాను అని. అని వచ్చిందమ్మా. ఏమా అది నిజమేనా? లేదు మేడం, తను చెప్పారు. ఏం చెప్పారంటే నేను మా అమ్మకు చెప్పేసిన, నువ్వు రమ్మని చెప్పారు మేడం. పిలిచారు, తనే పిలిచారు. అరే ఇక్కడే ఇద్దరు 2 వర్షన్లు చెప్తున్నారు తనే విడివిడిగా. పిలిచారు. ఇప్పుడు క్లారిటీ, ఈ ఒక్క పాయింట్ కి క్లారిటీ ఇవ్వండి మీరు. అసలు మీ అబ్బాయితో కాకుండా ఆఫీస్ లో కూడా వేరే వాళ్ళతో లేదు maintain మేడం, మా చేసావంటే? అబ్బాయి తన అబద్ధం చెప్తాను. నాకు అలాంటి అలవాటే లేదు. అమ్మ మీరు ఏదైనా నిజం చెప్తేనే మేము ఏమైనా నిజం చేయగలుగుతాం చెప్తాను ఇక్కడ. మేడం, నాకు అట్లాంటి అలవాటు లేదు మేడం. మీరు వేరే వాళ్ళ బైక్ల మీద వెళ్ళే వాళ్ళ లేదు లేదా? మేడం, వెళ్ళలేదు మేడం. వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి పిలవకుండా వాళ్ళమ్మతో మాట్లాడతానని నువ్వే వెళ్ళావా లేదా? వెళ్ళలేదు మేడం, వాళ్ళ అబ్బాయి పిలిస్తేనే నేను వెళ్ళా.
మీరు వేరే రూమ్ లకు వెళ్ళారా అబ్బాయితో పాటు రూమ్స్ రూమ్ కన్నా అట్లా వెళ్ళారా? ఏం వెళ్ళలేదు మేడం, కావాలని వాళ్ళు చెప్పారు. వెళ్ళారు నేను మేడం. వెళ్ళలేదు. ఏరా వెళ్ళలేదు. చెప్పు వెళ్ళలేదు. వెళ్ళారు మేడం. వెళ్ళలేదు వెళ్ళారు. మేడం. నాకు నీకు పరిచయం అయిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అమ్మాయిని కట్ చేసేయొచ్చు కదా, నువ్వెందుకు ఆ అమ్మాయి వెనకాల తిరిగావు? నేను తిరగలేదు మేడం. అప్పటికి నేను ఆ అమ్మాయి నీ వెనకాల పడుతుందా? అందరితో నేను కూడా క్లోజ్ చేసుకున్నాను మేడం. అమ్మాయి ఫోర్స్ గా చేస్తూ నేను అలాంటి ఏం చేయట్లేదు అని చెప్పేసి. కాదు 3 years లవ్ స్టోరీలో మీ ఇద్దరి మధ్య ఏమైనా కమిట్మెంట్ ఉందా? పెళ్లి చేసుకుందాం అనే కమిట్మెంట్ ఉందా, లేదంటే గుంపులో గోవింద అన్నట్టు నువ్వు కూడా తిరిగేసావా? లేదు సార్, కమిట్మెంట్ ఉండే సార్. కానీ ఇలాంటిది అని చెప్పి ఇలాంటి బ్యాడ్ నీకు క్యారెక్టర్ ఇలాంటిది అనేది ఎప్పుడు చెప్పిందబ్బా? ఎలా తెలిసింది నీకు? నీ పక్క ఓయో రూమ్ లో బుక్ చేసుకున్నప్పుడా? కాదు సార్, నేను బైక్ లో వెళ్తుంటే చూసాను సార్. నేను కూడా మా పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం. కాదు నాన్న, నీ ముందే చెప్తుంది ఆవిడ. ఇప్పుడు సార్ ఏమంటున్నారు, మీరు ఓయో రూమ్ లకు వెళ్ళారా అని అడుగుతున్నారు. వెళ్ళారా వెళ్ళలేదా? మేడం ఆ అమ్మాయి రమ్మంటేనే వెళ్ళాడంటండి మా అబ్బాయి. చిట్టుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళిపోతా, నోట్లో వెళ్ళి పెడతా కొరకడు నీ కొడుకు. వెళ్ళాడా లేదా అంటే వెళ్ళడం అయితే కన్ఫర్మ్. ఆవిడ తీసుకెళ్ళిందా ఈయన తీసుకెళ్ళాడా అనేది ఇక్కడ ఈ స్టేజ్ మీద వీళ్ళిద్దరూ తమ్ముడు, ఒప్పుకోవట్లే. ఒకే మాట అయ్యా, నువ్వు వేరే అబ్బాయి బైక్ ఎక్కింది ఈ అమ్మాయి, నెక్స్ట్ డే నీ బైక్ ఎక్కించుకున్నావా లేదా? ఎక్కించుకున్నాను. మరి ఏంది రోగం? నీకు అన్ని తెలిసే కమిట్ అయ్యావు కదా. మీ ఇంటికి ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్ గా వచ్చిందా? అది మీ ఇల్లు ఎలా తెలుసా అమ్మాయికి? ఆ అమ్మాయి తెలుసుకొని వచ్చింది మేడం, వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరినీ ఫ్రెండ్ ని. వాళ్ళిద్దరు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మీరు విషయం చెప్పండి అంతే. ఇదంతా మీ అబ్బాయి చెప్పింది కట్టుగా అనుకుంటా వదిలించుకోవడానికి ఇవన్నీ. మీ అబ్బాయి బంగారమా ఇక్కడ? లేదు మేడం, పెళ్లి చేసుకుంటాను అలా అంటే నమ్మించి నేను కూడా నమ్మిపోయి, సరే రిలేషన్ లో ఉంటూ ఎక్కడికైనా వెళ్తూ ఇల్లు ఇక్కడ అని చెప్పేసి మేము కూడా చూపించుకున్నాం మేడం. పెళ్లిపేటల మీద ఏవో 2 సినిమా డ్రామాలు నడిచినాయి. ఏంటి అట్లా? ఈ అమ్మాయికి కడతానని ఆవిడకి ఎవరికో కట్టావట. ఫస్ట్ నైట్ లో ఆవిడ పడిపోయి ఈవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అక్కడ ఏదో ఫస్ట్ నైట్ జరిగిందంట వేరే ఆవిడతో. ఆ స్టోరీ ఏంటో చెప్పు. మేడం గారు, ఆ అమ్మాయి అందరి ముందును కొట్టిందండి నన్ను. మాకు ఎంత బాధగా ఉంటదండి. అందుకని పెళ్లి చేస్తానంటావా? పెళ్లి చేయకూడదు కదమ్మా నువ్వు. నన్ను కొట్టినందుకు ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలని మేము అలా చేసామండి. సినిమాలు బాగా చూస్తారా? సో అక్కడి నుంచి స్టోరీ కలిసింది, మ్యాచ్ అయింది మీ ముందు. పెళ్లికి ముందుకు మాత్రం ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అయినా గానీ ఆ అమ్మాయి ఆ బలంతో అమ్మాయిని ఎట్లా వదిలించుకోలేకపోతున్నాం అని చెప్పేసి గమ్మునుండి ఇంకా సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి కొట్టినందుకు మేము అట్లా చేసాం. ఆడదానిగా మీరు ఒకటి ఆలోచించండి, ఇతను కాకుండా వేరే వాళ్ళతో కూడా అమ్మాయి కనెక్షన్ ఉందన్నప్పుడు ఈ మహానుభావుని ఈ అందగాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకొని వస్తుంది ఆవిడ పెళ్లి చేసుకుంటా అని? వాళ్ళతోనే వెళ్ళొచ్చు కదా, ఈ మనిషితోనే ఎందుకు వస్తుంది చెప్పండి? సరిపోయింది. బుద్ధుండి కొంచెం ఆలోచిస్తే, ఆడికి ఎలాగో బుద్ధి లేదు, జుట్టు మాత్రం పెరిగిందన్న విషయం అర్థం అవుతుంది నాకు. మీరు ఆలోచించండి, ఏదో ఒకటి అనేయడమేనా? ఆడపిల్ల ఇంటికి వచ్చి అడిగినందుకు అక్కడ వాళ్ళ వెనకాల సపోర్ట్ లేదనా, లేదంటే కట్నం ఇవ్వలేదనా? మధ్యలో మీ మరదల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఈ స్టోరీ అంతా అమ్మాయికి తెలుసా? ఈ అమ్మాయి మీద పగ తీర్చుకోవటం గురించి ఆ అమ్మాయికి తాలిబొట్టు కడుతున్నాడని తెలుసా? తెలుసండి. ఆ అమ్మాయి పిచ్చిదా? మేము ముందు నుంచి ఆ అమ్మాయిని ఇచ్చి చేయాలి మా అబ్బాయి కానీ మేము నిర్ణయించుకొని ఉన్నామండి. సొంత అమ్మాయిని మేము ఇచ్చే పెళ్లి కట్నం కూడా చేయాలనేది. తీసుకున్నామండి ఇది వాళ్ళ కొత్తగా దగ్గర. వచ్చే ఈ అమ్మాయి మీద పగ ఓ, తీర్చుకోవటం ఆ గురించి ఆ statement అమ్మాయి మీద అనమాకమ్మా, వచ్చినటువంటి ఇప్పుడు జైలు ఆలోచన అయితే పంపించాలి. కాదనమాట. ఆవిడ ముందు నుంచి రెడీగానే ఉందా ఆ అమ్మాయి? అవునండి, ముందు నుంచి మా అబ్బాయికి ఇచ్చి చేయాలని. ఫస్ట్ నైట్ కూడా జరిగిందంట వాళ్ళిద్దరికి. ఆ, నిజమేనా? అవునండి. ఓ అంటే ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా, ఇంత దారుణమా? చెంప చెల్లుమనిపిస్తే నువ్వు ఒక రెండు చెంపలు చెల్లుమనిపించు. నువ్వు ఆవిడ నీ చెంప మీద కొడుతూ నువ్వు ఆవిడ ఆ బతుకు మీద అమ్మాయి కూడా కొడతావు. ఒక ఆడదే కదండి, ఆ రకంగా అలా ప్రవర్తిస్తే అమ్మా, ఎట్లాగండి? ఆడదానికి శిక్ష ఏంటమ్మా? ఆడదానికి శిక్ష ఏంటి? జీవితం నాశనం చేయటమేనా? నీ కొడుకు ఆ అమ్మాయితో తిరిగాడు, ఆ అమ్మాయి నీ కొడుకుతో తిరిగింది, 3 సంవత్సరాల పాటు చట్టపట్టలు వేసుకుని తిరిగారు, ఆ అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేసాడు, అంతవరకు నిజమే కదా? మాటకు మాట, చెంపకు చెంప, బ్రతుకు బ్రతుక జీవితాన్ని నాశనం చేస్తారు ఆ అమ్మాయి పబ్లిక్ గా సమాజం మొత్తంలో. రా బాబు, నీకు బుద్ధి లేదా? శుభ్రంగా 3 years పాటు పక్కాగా నువ్వు ఏం చేసావు? వాడుకున్నావు అమ్మాయిని, అందులో డౌటే లేదు. వాడుకున్నావు కదా? వాడుకున్నావు లేదా? మాట్లాడు. మరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు ఏంటి? అంటే పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే చేశాను. ఏం కాన్సెప్ట్? పెళ్లి చేసుకునే కాన్సెప్ట్? తర్వాత వదిలేస్తావా వాడేసుకొని? ఆవిడకైనా బబ్లికం అనుకున్నావా? ఇటు వాడేసి మీ అమ్మగారు చెప్పగానే పడేయడానికి. మీ అమ్మని ఆ అమ్మాయి కొట్టిందని పౌరుషం నీకు? ఈ అష్టనిష్ట ఫ్యామిలీ నీకు అవసరమా? ఏం చేస్తాం మేడం, మరి తాళి కట్టిండు కదా. ఇప్పుడు మగోళ్ళు ఎన్ని చేసినా మీ పర్వాలేదు అత్తకు ఒక మేడం. చెంప దెబ్బ సరిపోదు మరి. మీరే చెప్పాలా మేడం, మరి ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వేదో తాళి బాక్సింగ్ కట్టిండు నేర్చుకొని కదా. కూర్చోవాలా? ఏమ్మా, రమేష్ మాట్లాడు. నువ్వే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక మీ అమ్మ కాదు. ఇక్కడ నువ్వు ప్రేమించడం నిజమా? నిజమే సార్. పెళ్లికి ముందే కలవటం నిజమా? నిజమే సార్. మరి ఆ తర్వాత తాలిబొట్టు కట్టడం నిజమేనా ఈ అమ్మాయికి? నిజమే సార్. మరి అంతే, ఆ అమ్మాయి నీ భార్య. ఆ అమ్మాయి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పెళ్లి అమ్మ చేసి అమ్మాయి ఎలాగన్నా ఉన్ని అమ్మ. అమ్మా, నీకు ఎప్పుడైతే చెంప దెబ్బ కొట్టిందో నువ్వు ఆ రోజే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని వదిలించుకోవడం చాలా అవన్నీ easy. కాదమ్మా, సరదాగా ఇంటికి వచ్చి అలా చంప మీద కొట్టేసి వెళ్ళిపోయిందా? నువ్వు అనే మాటల్ని బట్టే కదా ఫస్ట్ టైం ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, మీ అబ్బాయిని లవ్ చేస్తున్నాను వచ్చిందంటే ఫ్యూచర్ లో నీకు కాబోయే కోడలు కదా, మరి అది ఇచ్చి మాట్లాడాలన్నా తెలీదా? నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అంటే నిజంగా నీకు మంచిగా వాయించింది. అలా ఎవరు మాట్లాడినా సరే ఇంకా వయసుతో కూడా సంబంధం లేదు. నేనైతే చెప్పే ఇసురుతాను,
అలా ఎవరన్నా క్యారెక్టర్ లేకుండా మాట్లాడారు అంటే. చంప దెబ్బ కొట్టిందని అవమానపడుతున్నావా లేదంటే ఫ్యూచర్ లో ఇంకా పగలగొడద్దని భయపడ్డావా? అరే ఇంటికి వచ్చే అమ్మాయి అని చెప్పేసి నువ్వు కదా పద్ధతిగా మాట్లాడాలి, పెద్ద తరహాగా నువ్వు కదా మాట్లాడాలి. నాకైతే మర్యాద కూడా ఇవ్వద్దు అవ్వట్లేదు నీకు. మళ్ళీ చంప దెబ్బ కొట్టింది, సినిమా స్క్రిప్ట్ రాసుకొని మొత్తం ప్లే చేశారమ్మా డ్రామా. ఈ అబ్బాయికి అయితే నిజంగా కొంచెం కూడా సిగ్గులేదయ్యా నీకు. ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ అయిపోయి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు. అయితే ఇందులో ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. మీ వైఫ్? అవును మేడం. మేడం ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. ఒకసారి రామ్మా, చిన్నపిల్ల తాళి కట్టించుకునే చిన్నపిల్ల దా. అలా ప్రతి మండపానికి వెళ్ళిపోమ్మా. అయ్యో నేను చిన్నపిల్లని సరదాగా నాకు తాళి కట్టవా అని చెప్పి కట్టేస్తారు అందరూ. ఏంటి నీ కథ ఏం చెప్పు. నా పేరు శ్రావణి అండి. ఆ. మా ఇంట్లో చిన్నప్పుడే మాకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. మీ ఇతనితోనా? అతనితో అంటే మాట ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. ఇస్తే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి కాక ముందే 5 లక్షలు కట్నం ఇచ్చారు. అంటే బావకి ఈ అమ్మాయికి రిలేషన్ ఉన్నట్టు తెలుసు నాకు ముందే తెలుసు. లవ్ చేసుకుంటున్నారు 3 years నుంచి. ఇలా పెళ్లి చేసుకునే టైంకి నేను వెళ్ళాను. తాళి కట్టే టైంలో ఒకసారి ఈమెకి తాళి కట్టే ముందు నాకు తాళి అది కట్టిన ముహూర్తం అని తెలీదమ్మా నీకు? ఆ రోజు ముహూర్తం అని తెలీదా నీకు? లేదు తెలిసే డ్రామా ప్లేకి వెళ్ళిపోయింది ఆవిడ. మీ అత్త ఇచ్చిందా ఈ ప్లాన్ అంతా? మీ అత్త మీ ఆయన నువ్వు కలిపి డ్రామా ఆడారు కదా, మీ అమ్మ నాన్న అందరు కలిపి. అవునా కదా? అవును. అవును. సో నీకు అంతా స్టోరీ ప్లాన్ అంతా తెలుసు. ముందు పెళ్లి మీరే చేసుకుంటే రేపు పొద్దుట ఇవిడ సెకండ్ మ్యారేజ్ కింద వస్తుంది అని. క్రిమినల్. మేము ముందు నుంచి అనుకుంటున్నా పిల్లండి ఆ పిల్ల. నువ్వు చెప్పావమ్మా. మీరు అందరూ వెళ్ళి మొలగాలనుకుంటే మొలగండి. ఈ అమ్మాయిని ఎందుకమ్మా ముంచుతారు? మీ కక్షలు పంతాలు కాకపోతే. నేను పాపం ఈ అమ్మాయి స్టార్టింగ్ నుంచి చెప్తుంటే ఏదో కథలుతుంది, సరదాగా షోకి వచ్చిందేమో అని చెప్పేసి అనుకుని తిట్టుకున్నాను ఈ అమ్మాయిని, నిజంగా పావని గారిని. ఒక్కసారి ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడమ్మా, జాలేయట్లేదా, బాధ వేయట్లేదా? మీ అత్తగారినంట ఈ అమ్మాయి మాట పెరగటం వల్ల చెంపదెబ్బ కొట్టిందంట. అంతవరకు వాస్తవమే. ఆ పబ్లిక్ గా పెద్దవాడిని అలా కొట్టడం తప్పని చెప్పి మేము నిలదీసాం, తప్పని. దాంతో పగపట్టి ఆవిడేమొచ్చి ఈ విధంగా మోసం చేసి ఈవిడ కట్టవలసినటువంటి తాలిబట్టు పబ్లిక్ లోనే నీకు కట్టి ఈ అమ్మాయి గొంతుకు కోసింది. నువ్వేమంటావు? ఇది న్యాయమేనా? ఒకప్పుడు ఈ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబడితే దీన్ని ఒప్పుకుంటావా? ఈ పద్ధతిని ఒప్పుకుంటావా? ఇప్పుడు నువ్వు ఎవరు చంప పగల కొడతావో చెప్పాలి ఇక్కడ. యాస్టీస్ అమ్మాయి పొజిషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? నిజంగా చెప్పు. అట్లీస్ట్ ఒక ఆడదానిగా ఒక నీతి మాట్లాడమ్మా. ఫస్ట్ మొగుడిని సాధించాలి, మొగుడి మీద పట్టు సాధించాలనే ఆలోచన కాదు. ఒక ఆడదానికి శత్రువు అవ్వకూడదు అనేటటువంటిది ఈరోజు ఈ వేదిక మీద తేలాలి. నువ్వు చెప్పు. నువ్వు మేడం అడిగిన ప్రశ్నకి నువ్వు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నిన్ను కూడా చిల్లరదానా, నువ్వు ఇలా తిరుగుతావంట అలా తిరుగుతావంట అని చెప్పి పచ్చి బూతులు కనుక మీ అత్త మాట్లాడితే నువ్వేం చేస్తావు? ఇంటికి రాగానే చెప్పు. నువ్వు ఎటువంటి తప్పు చేయకుండా నువ్వు ఒక చిల్లరదానివి వాడితో పడుకున్నావంట అని కనుక అంటే ఎవరన్నా నువ్వేం చేస్తావు? చెప్పు. తెగుద్దా తెగదా? ఫస్ట్ నాకే తాళి కట్టాడు కాబట్టి అవన్నీ కాదు. నానా ఒక్క నిమిషం. ప్రశ్నకి ఇప్పుడు సమాధానం నీ చెప్పు. దృష్టి ఒక్క నిమిషం. నీ దృష్టిలో అతన్నే పెళ్లి చేసుకోవాలి, కట్నం కూడా ఇచ్చేసావు. నీ దృష్టిలో అతను చేసిన తప్పేంటి? నీతో కన్ఫామ్ గా పెళ్లి అవ్వాల్సిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి మీ అత్తగారిని కొట్టింది. మీ అత్తగారు నీకు ఒక ప్లాన్ ఇచ్చారు, నీకు మీ అమ్మ నాన్నకి. ఆ అమ్మాయి బతుకు నాశనం చేద్దామని. ఇంత క్రూయల్ గా ఉన్న అత్త ఆల్రెడీ 5 లక్షలు కట్నం తీసేసుకుంది. ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటుంది. ఈ ప్లాన్ కరెక్టా కాదా? లేదా అప్పుడు మీరేం చేయాలి? మా దగ్గర కట్నం తీసుకున్నారు, ఇప్పుడు వేరే పెళ్లి చేస్తామంటున్నారని వాళ్ళ మీద కేసు అన్నా వెయ్యాలి. లేదా నువ్వు వీళ్ళని బతును ఆడుకొని అత్త నువ్వు నాకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, ఆ అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేసి పంపించేయండి అని చెప్పాలి. నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ. వీళ్ళ డ్రామాలోకి, వీళ్ళ ఊబిలోకి, వీళ్ళ ప్లాన్లోకి మీరెందుకు వచ్చారు? మీరెందుకు ఎంటర్టైన్ చేశారు? అది రాంగ్ కదా. నీ జీవితం మీద పడుతుందని నీకు అనిపించలేదా? లవ్ చేసిన 3 years నుంచి లవ్ చేసిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారే వీళ్ళు. ఇలాంటి అత్త నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది? రేపొద్దుట ఆ అమ్మాయి కేసులు వేస్తే మేమంతా కోర్టులకు వెళ్ళాలని నీకు అనిపించలేదా? లీగాలిటీ బాగా మాట్లాడావు నాన్న. ఎందుకంటే మీరు ఇది ఏ అడ్వకేట్ దగ్గర సజెషన్ తీసుకున్నారు క్లియర్ గా. ఫస్ట్ తాళి నీకే కట్టాడు కాబట్టి నేను ఫస్ట్ భార్యని, ఫస్ట్ నైట్ నాతోటే అయ్యింది లీగల్ గా, నేనే భార్యని, ఈవిడికి ఏ రైట్స్ లేవు. ఇదేగా నీ ఉద్దేశం? అంతేనా నాన్న? వెరీ గుడ్. అవును అంతే. సైలెంట్ గా ఉండే క్రిమినల్స్ అండి వీళ్ళు. ఫస్ట్ వైఫ్ నేనే కాబట్టి, శోభన కూడా నాతోనే అయింది కాబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావా? నీ శోభను నీ పెళ్లి తగలయ్యా. ఒక ఆడదానికి శత్రువు అవ్వకూడదు. ఇప్పుడైనా నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఈ అమ్మాయికి జరిగేటటువంటి అన్యాయమే కాదా? ఈ అమ్మాయి స్థానంలో నిలబడితే కనుక ఒక ఆడదానికి, ఒక తల్లికి పుట్టిన దాని అయితే నువ్వు ఏం చేస్తావు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగా. నేనైతే బాగా నువ్వైతే మీ భావన వదలద్దమ్మా. ఈ విధంగా ఒక విధంగా తప్పుడుగా మాట్లాడే ఒక ఆడది ఇలా మాట్లాడితే ఇందాక మేడం అడిగినట్టు నువ్వు కొడతావా లేదా? మొత్తం అంతా కొట్టుడి దగ్గరే మొదలైంది. నువ్వు మీ అత్తని కొడతావా కొట్టవా? నీకు లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టి నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే 10 మందిలో మీ అత్త యొక్క చంప పగులుద్దా పగలద్దా? ఇదొక్కటి చెప్పు.
నీ భర్తే ఓకే, ఫస్ట్ మ్యారీడ్ కాబట్టి ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ ఒక్కటి దానికి చెప్పు. సమాధానం నువ్వు సరిగ్గా చెప్పలేదనుకో, మేడం ఎలా కేసులు పెట్టాలో నీ మొగుడు మొత్తం జైల్లో ఉండేటట్టు పెట్టిస్తారు మళ్ళీ. మూకుమ్మడిగా దాడి చేశారు. నా బావ నువ్వు, నా కొడుకు అని ఆవిడ నెక్స్ట్ ఏం చేయాలో, ఎలాంటి కేసులు పెడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది మేడం వాళ్ళు చెప్తారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో ప్రిపేర్ చేయలేదా? తాళి కట్టించుకోవడం, ఫస్ట్ నైట్లు చేసుకోవడం ప్రిపేర్ చేసింది కానీ. ఇంకా మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఈ గుట్టు పుట్టానిలో. మీ అమ్మ నాన్నకు కూడా తెలుసా వీళ్ళు ప్రేమ వ్యవహారం మధ్యలో? వస్తున్నాయండి వీళ్ళని చూస్తూ ఉంటే. అందరికీ చాలా చిరాగ్గా ఉంది. మేము నీ లీగాలిటీ మాట్లాడతా, నీ దృష్టిలో నీకు తాళి ఫస్ట్ కట్టాడు మీ అందరి దృష్టిలో, అవునా? మరి 3 ఏళ్ల నుంచి ఫిజికల్ గా వాడేసుకున్నారు, మరి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నీ తాళికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? నీకంటే ఫస్ట్ నైట్ అయింది ఆవిడతోనే. ఫస్ట్ మీ ఇద్దరు కలిసారా బావతో? పెళ్ళైన తర్వాత మీరిద్దరు పెళ్ళైనాక కలిసారు, వాళ్ళు పెళ్లికి ముందే కలిసారు ఇద్దరు, ఓఆర్ రూముల్లో ఫుల్ గా. ఏమంటావు దానికి? పెళ్ళైంది నాతోనే కాబట్టి. అమ్మ నీ పెళ్లి బాబోయ్. సో మీ ఆయన 2 తాళ్ళు కడతారు, 2 అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ లో ఉంటాడు, మరి ఇద్దరు కలిపి కాపురం చేయండి. చెప్పండి అమ్మా. ఆవిడ మా ఆయన కావాలంటుంది, నువ్వు మా బావ కావాలంటున్నావు. మీ అత్త తాళి ఇంకా ఆపే. ఈ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు అయిపోయింది, నాకు అస్సలు వినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఎరా బాబు అదొకటే చెప్పి పంపించారు ఆ పిల్లకి. రన్నింగ్ రేస్ ఫస్ట్ ఎవరు అత్తగారు ఆ పిల్లని ప్రిపేర్ చేయలేదు మీరు. ఒక్కటే డైలాగ్ చెప్పు, వాళ్ళు ఎన్ని తిట్టినా అన్నట్టు చెప్పావు. ఆ అత్తగారికి ఇవిడ ఎందుకు నచ్చిందంటే ఆవిడ నోట మాట రాదు, ఆవిడ ఏం చెప్తే అదే చెప్తాది. సొంత అమ్మాయి, ప్లాన్, సొట్టరెక్కలు, ఎదురు కట్నం వచ్చింది, ఈ పిల్ల దగ్గర నుంచి ఏమీ రాలా. ఆ అమ్మాయి అసలు ఎదిరించి మాట్లాడటం అట్లా. అది అర్థమైంది. మీకు ఎలాంటి మీ కోడలు సొంత కావాలో అమ్మాయి అలాంటి కాబట్టి కోడలు మీ అమ్మాయి నోరు మీద అమ్మాయి పెళ్లి చేసినా కూడా ఆ అమ్మాయి పద్ధతి అన్ని బాగోలేదండి. ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతానే ఉంటదండి ఆ అమ్మాయి. యాదమ్మ గారు మెడ పట్టుకుని బయటికి గెంటేయండి. 100 సంవత్సరాలైనా కూడా తాలిబొట్టు కట్టనివ్వకుండా ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ప్రేమించినందుకు ఆ అమ్మాయిని శిక్షించాలంటే ఇంకో పద్ధతిలో శిక్షించండి. ఇదేనా శిక్షించేటటువంటి పద్ధతి? ఏంటి మీ ఆలోచన ఏంటి? మీ వయసు ఏంటి? మీ వ్యక్తిత్వం ఏంటి? మీ అనుభవం ఏంటి? అయ్యో, ఇది తెలిసిన వెంటనే ఇంకో చెంప వాయించకూడదా మీ అత్త? ఇది సరిపోయేది. అమ్మ మీకు హస్బెండ్ ఉన్నాడా? ఉన్నారు. ఈయన ఒక్కడేనా, ఇంకా పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఆడపిల్లలు లేరా తల్లి నీకు? నమస్కారం. రమేష్, ఇక్కడి వరకు లెక్క తేలింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు కలిసినటువంటి ఈ అమ్మాయి, నువ్వు ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా మిగతా లెక్క ఎలా తేలుతుంది అన్న తర్వాత చూద్దాం. ఎవరు ముందు ఎవరు వెనకట్ల ఎవరు శిక్ష అనుభవిస్తారు, ఎవరు శిక్షార్హులు అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడదాం. నువ్వు నిజాయితీగా నమ్మకంగా 3 సంవత్సరాల పాటు వాగ్దానాలు చేయించుకుంటూ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ కరెక్టా, లేదంటే మీ అమ్మ లేనిపోని అబండాలు వేస్తుందా ఈరోజు? నిజం చెప్పు ఇప్పటికైనా. నిజమే సార్. ఏం నిజం? అంటే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది, కానీ ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందనేది కట్టు కదా కాదా? కాదు సార్. సో రిలేషన్షిప్ అంటే మేము అడుగుతున్నది డీప్ గా కాదయ్యా. ఆవిడ బైక్ల మీద వెళ్ళటమో లేకపోతే ఎప్పుడైనా సపోర్ట్ తీసుకోవడమో తప్ప ఎవరిని విడిగా లవ్ చేయాల, నిన్ను కాకుండా వేరే వాళ్ళ రూములకి వెళ్ళలేదు అంటున్నావు. ఇదైతే ఒప్పుకుంటావుగా? దీన్ని ఒప్పుకుంటాను. ఫిజికల్ రిలేషన్ వేరే వాళ్ళతో లేదు, ఓన్లీ బైక్ల మీద వాటి మీద వెళ్ళింది, అది నాకు నచ్చలేదండి. ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇవి ఉన్నాయి. ఓకే. సో అంతవరకు మేము క్యారెక్టర్ ని మేము ఆ పిల్ల క్యారెక్టర్ పడేయొద్దు అనే ఒక ఉద్దేశం అంతే. ఓకే సార్. అట్లీస్ట్ రమేష్, ఇప్పుడు ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వు కాకపోయినా ఎనిమీ ఆఫ్ ద మ్యాచ్ నువ్వు కాదు అన్నటువంటి అట్లీస్ట్ ఆఖరికి ఆ నిజాయితీ అన్న నిలబెట్టుకున్నావు నువ్వు. ఎందుకంటే ఈరోజు ఎక్కడో నా ప్రేమ నిజాయితీదేనండి, ఈరోజు మా అమ్మ ఒత్తిడి తాళలేక, మా అమ్మ ప్రెషర్ తాళలేక, మా అమ్మ జరిగినటువంటి అవమానం తాళలేక ఈరోజు నేను మా అమ్మకి తల ఉంచవలసి వచ్చింది, మా అమ్మ చెప్పినట్టుగా ఆ ప్రెషర్కి లొంగిపోయి ఈ పని చేయవలసి వచ్చింది అనేది. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను రమేష్, కొద్ది గొప్ప నీ లోపల నిజాయితీ ఉంది, కానీ ఎందుకు ఈ ఒత్తిడికి లొంగిపోతున్నావు నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. కొంగుచాటు కొడుకు అయితే కనుక మీలాంటి వాళ్ళు అసలు ప్రేమించడానికి అర్హత లేదయ్యా, అర్హత లేదు. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పే, మీ అమ్మగారిని కొట్టడం తప్పే, కానీ నేను ఇందాకటి నుంచి వాదించేటటువంటిది ఒకే ఒక మాట రమేష్, చంపక చంప, ముళ్ళుకు ముళ్ళు, ఇంత పెద్ద శిక్ష బాధగా లేదు నీకు? 3 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయిని ఈరోజు నట్టేటు ముంచేయటం, దానికి ముందే ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవటం, చిన్నప్పటి నుంచే మేమిద్దరం ఒకటవ్వాలి అనుకునేటటువంటి ఆలోచన, ఈ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎందుకు దాచిపెట్టావు? వాస్తవానికి నీ మరదల మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా, లేదంటే ఈ అమ్మాయి మీద ఈ ఒక్క మాట చెప్పు, నేను చెప్పాల్సింది నేను చెప్తా, మిగతాదంతా కూడా. నీకు మొదటి నుంచి మరదల మీద ఫీలింగ్ ఉందా, లేదా కేవలం పెద్దవాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నావా? ఒకప్పుడు అదే నిజమైతే కనుక పావని మీద మొదటి నుంచి నీకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి? ప్రేమించి వాడుకుని వదిలేద్దామనా, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకుందామనా? లేదు సార్, మరదల పైన ఫిక్స్ అయ్యి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నువ్వు ఫిక్స్ అయ్యావా? నేను కూడా ఫిక్స్ అయ్యాను. లాస్ట్ ఆఫీస్ లో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే ఆ ఫ్రెండ్లీ అనేది కాస్త ఏ ప్రేమ ఎక్కువ?
పావని మీద ప్రేమ ఎక్కువ, మరదల మీద ప్రేమ ఎక్కువ? చెప్పలేవుగా చెప్పండి సార్. మేడం. ఇక్కడ సింపుల్ మేడం. ఇక్కడ ఏంటంటే ఈరోజు కీ పర్సన్ ఎవరన్నా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే పావని. పావని ఇందాకటి నుంచి మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే కనుక ఆ అమ్మాయి బ్లాండ్గా చెప్తుంది, ఎక్కడ ఇమోషన్ రావట్లేదు. ఎందుకంటే కనుక ఒకసారి ముంచితే కనుక ఊపిరాడదు, పదే పదే ముంచితే కనుక ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది మనం. సో ఈరోజు ఈ అమ్మాయి పావని ఆ పరిస్థితిలో ఉంది. వెనకాతలు చూసుకుంటే కనుక బహుశా ప్రేమించేటటువంటి అందరు ఆడపిల్లలు ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం పావని. ప్రేమించడం చాలా ఈజీయే, కానీ ప్రేమించినటువంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీకుండేటటువంటి మానసిక పరిస్థితికి కానీ మీకుండే అనుభవానికి కానీ ఆ క్యారెక్టర్ని అసెస్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండాలి. కానీ ఆ పెద్దవాళ్ళని మీరు అందరూ పక్కదో పట్టిస్తారు. మీరు చాలా ముందుగా అడ్వాన్స్ అయిపోతారు. సంవత్సరం రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, 1 సంవత్సరం కాస్త 3 సంవత్సరాలు అవుతాయి. మీకు మీరు కానీ అయ్యో ఏంటి 3 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించేసాం కాబట్టి ఈ ప్రేమ చాలా బలమైంది, ఈ 3 సంవత్సరాల్లో ప్రపంచం ఎవరు కూడా స్టడీ చేయనంత ఇదిగా నేను ఒక వ్యక్తిని స్టడీ చేసేస్తున్నాను అని ఒక ఎజంప్షన్కి వచ్చేసి తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాళ్ళని ఏదో నయానా భయానో వాళ్ళని ఒప్పించేసి మీరు పెళ్లి చేసేసుకుంటారు. ఆఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనుక మేడం ఇందాక అన్నట్టుగా సినిమాల్లోని సీరియల్లోని కూడా చూడనటువంటి విధంగా ఏ సభ్య సమాజంలో అయితే కనుక మీ కాబోయే అదే మీ అత్తగారిని చంపదెబ్బ కొట్టేవో అదే సభ్య సమాజంలో నీ పరువు తీయాలనేటటువంటి కక్ష సాధింపులో ఒక 100 మంది జనం అందరు ఎదురుగుంటా మేము చాలా సందర్భాల్లో చూసాం. వేరే పెళ్లి చేసుకుని సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవటం, మొదటి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటున్న తూతూ మంత్రంగా మోసం చేయడం. కానీ ఒకే వేదిక మీద బహిరంగంగా పబ్లిక్ అంతా చూస్తుండగా చేశారు అంటే కనుక ఎంత కఠినమైనటువంటి ఎంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళబోయావు అనేటటువంటిది నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ని నువ్వు ఏం అసెస్ చేసావు? ఇంత జరిగిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏమన్నారు? నీ కర్మకు నువ్వు పోవమ్మా, మేము ఏం చేయగలం, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఇంత కాదు అంత కాదు అని చెప్పి మమ్మల్ని కింద మీద పడి ఒప్పించావు కాబట్టి ఈరోజు వాడు మంచోడైనా దుర్మార్గుడైనా ఉండాలన్నా వదిలేయాలన్నా నువ్వు నిర్ణయించుకో అని చెప్పి నీ నెత్తి మీద ఒక కొండ పెట్టి పంపించారు ఈరోజు మీ తల్లిదండ్రులు. ఎందుకు అంటే కనుక ఇటువంటి చిక్కుముడి సమస్యకి ఎవరు కూడా పరిష్కారం చెప్పలేరు. ప్రేమించినప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటే కనుక సరిపోయి ఉండేది. సింపుల్ లాజిక్. 3 years పాటు అతనితో ఒక ప్రేమాయణం కొనసాగింది. అతని మనసులో వేరే ఒక మరదలు అనేటటువంటి ఆడపిల్ల ఉంది అనేటటువంటిది కనుక్కునేటటువంటి ప్రయత్నం మనం చేయలేదు, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అతను ఎంత దాచిపెట్టినా కూడా అతని మనసులో ఏముంది అనేటటువంటిది కొద్దో గొప్ప మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కట్న కానుకలు తీసేసుకుని వాళ్ళందరూ ఒకటైపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆఖరికి మీ ఇద్దరిలో ఎవరిష్టం అంటే కూడా చెప్పలేకుండా ఈరోజు నీళ్లు మింగుతున్నాడు. సో ఇతను రమేష్ అనే వ్యక్తి, ఎందుకంటే పావని నువ్వే కాదు శ్రావణి నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి ఒక వ్యక్తిత్వం కానీ ఒక స్టాన్స్ కానీ ఒక యాటిట్యూడ్ లేనటువంటి ఒక మనిషి. ఆ గాలి ఎటువైపు వీస్తే కనుక అటువైపు వీస్తుంది. నువ్వంటే నువ్వు, ఈ అమ్మాయి అంటే అమ్మాయి. ఈ వేదిక మీద యాదమ్మ వచ్చి ఒరే నీ చంప పగలగొడతా, పావనితోనే ఉండరా, శ్రావణి వద్దు, నీ మరదలైనా వద్దు, పావని ఏమొచ్చి ఇంకో 10 లక్షలు తీసుకొస్తాను అని చెప్పి యాదమ్మ అంటే కనుక నువ్వు మరదలవని ఎవరవని 2 నిమిషాలు నీ గుడ్ బై చెప్పేసేటటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే కనుక ఎందుకు ప్రేమించాడు? 3 సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరింది. పెద్దల సమక్షంలో నువ్వే శ్రావణియే అతను భార్య అవ్వాలి అనేటటువంటిది అనుకున్నారు. పోనీ పెద్దలే అనుకున్నారా అంటే కనుక ఈ వేదిక మీదే అతను కాదండి నాకు శ్రావణి అంటే ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఆ అమ్మాయి నా భార్య కావాలి అని కోరుకున్నాడు అని అంటున్నాడు. ఆఫీసులో ఏదో పరిచయమైనటువంటి వ్యక్తి ఈ అమ్మాయి కావాలి అని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నాకు డిసైడ్ నేను చేయలేను, మా అమ్మ చంప ఎవరైతే పగలగొట్టకుండా ఉంటారో వాళ్ళే నా భార్య అనేటటువంటి ఈక్వేషన్కి వచ్చాడు. అంటే ఈ మనిషి నిలుస్తాడా? ఈరోజు నీకు శ్రావణి నువ్వు జాగ్రత్తగా వినాలి, నీకు యాదమ్మకి రేపు పొద్దున ఏదో పప్పులో ఉప్పు ఎక్కువైందో లేదంటే ఈ కూరలో ఏదో అయ్యిందో అనేటటువంటి తేడా రావచ్చు, నీకు మంట పుట్టచ్చు. నువ్వు ఈ అమ్మాయి కొట్టినట్టుగా కొట్టకపోయినా పబ్లిక్ ప్లేస్లో ఒక 2 మాటలు ఆవిడ అనొచ్చు. అప్పుడు శ్రావణి గెట్ అవుట్, పావనికి కూడా తాళి కట్టాడు కాబట్టి పావని ఎంట్రీ ఇస్తుందని అంటే అప్పుడు నీ పరిస్థితి ఏం చేయలేరు మీరు. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటిది ఇందాకటి నుంచి ఆ అబ్బాయిని ఒరే ఒక్క మంచి మాట చెప్పరా బాబు, రేపొద్దున నువ్వు పావనితో ఉంటే ఉన్నావు, ఓడితే ఊడేవు, ఒక్క మంచి మాట చెప్పు అని చెప్పి ఒక్క మంచి మాట చెప్పించాం. ఏంటంటే కనుక అట్లీస్ట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది బ్యాడ్ కాదు, వాళ్ళ అమ్మ చెడ్డ చేసినటువంటి విధంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ కాదు, ఈ అమ్మాయి మంచిదని చెప్పి అన్నంత మాత్రాన ఈరోజు రమేష్ దేవుడు అయిపోడు.
నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాంతం మీరు కట్న కానుకలు ఇచ్చి చిన్నప్పుడే అనుకున్నారు కాబట్టి అతను జీవితాంతం నీతోనే జర్నీ చేస్తాడనేటటువంటి నమ్మకం నాకు లేదు. చిన్నపాటి తగాదాకి వాళ్ళ అమ్మ దూరి ఇది కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని అంటే కనుక అతని నిర్ణయం మారిపోవటానికి 100కి 100 అవకాశం ఉంది అనేది నా ఆలోచన. ఎందుకంటే 3 సంవత్సరాలు ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని కేవలం చీట్ చేయలేదు, శిక్షించాడు. ప్రేమించినటువంటి అమ్మాయిల్ని నట్టేటు ముంచేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని చీటింగ్ అంటాం. ఇక్కడ అలా జరగలేదు. పబ్లిక్లో సమాజం నలుగురు మధ్యలో అందరిలో వాళ్ళ అమ్మని చెంపదెబ్బ కొట్టింది కాబట్టి దానికి సరిసమానంగా ఈ అమ్మాయికి శిక్ష వేశాడు, జీవితాంతం పడుకునేటువంటి ఒక శిక్ష వేశాడు. అంటే ఆ అబ్బాయి యొక్క ఆలోచన ఏంటి, ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటి, రేపొద్దున అతనితో పాటు నువ్వు అతని పక్కన పడుకున్నప్పుడల్లా, అతనితో పాటు ప్రయాణం చేసినప్పుడల్లా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉండాలి నువ్వు. అది అటువంటి వ్యక్తితో మీరు జర్నీ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎంతైతే రమేష్ గురించి స్టడీ చేయలేదో, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి బావ గురించి నువ్వు 1% కూడా స్టడీ చేయలేదు అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. బావ గురించి స్టడీ చేయలేదు, పక్కన ఉండేటటువంటి బావాల మీ అత్తగారి గురించి కూడా మీరు స్టడీ చేయలేదు. యాదవ్ గారు నేను ఒకటే చెప్తాను, మీరు ఈ పాపం ఊరికే పోదు, ఈ పాపం అనేటటువంటిది ఊరికే పోదు. మీరేదో చాలా గొప్ప పద్ధతిలో రివెంజ్ తీసేసుకున్నారు, కని విని ఎరగని రీతిలో ఒక రివెంజ్ తీసుకున్నారు, పగ సాధించేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారేమో కానీ ఈ పాపం ఊరికే పోదు. మీకు అర్థం కావట్లేదు మీరు ఎంత కఠినమైనటువంటి, ఎంత భయంకరమైన పరిస్థితి చేశారు. నిజంగా మీ మనసు అంత గాయపడితే కనుక మీరు ఆ అమ్మాయి చేత క్షమాపణ చెప్పించుకోండి, లేదంటే ఆ అమ్మాయి వీపు పగిలే విధంగా ఒక 2 దెబ్బలు వేయండి. అలా కాకుండాని జీవితమే నాశనం చేసేంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఆ భగవంతుడు మీకు ఎందుకు ఇచ్చాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇది పద్ధత? ఈరోజు ఈ అబ్బాయి సుఖపడతాడు అనుకుంటున్నాడా? ఆ అమ్మాయితో వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా క్షేమంగా ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఊరికే వదిలిపెడతాదా? ఒకప్పుడు ఈ అమ్మాయి వదిలిపెట్టినా కూడా మేడం వదిలిపెడతారా అనుకున్నారా మీరు అందరూని? అంతా ఇక్కడి వరకు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది కాబట్టి ఇంక ముందు కూడా సాఫీ జరిగిపోద్దని అనుకుంటున్నారా? మీరు తీసుకున్నటువంటి ఈ పగే ఈరోజు మీ మెడకి ఒక ఉరితాడులాగా చుట్టుకోబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం ఈ కేసు చూస్తే కొంచెం షాకింగ్ గానే అనిపించిందండి మనకి. ఎందుకంటే స్టార్టింగ్ లో పావని మాట్లాడిన వర్షన్ మనం నమ్మల, ఏంటి ఎట్లా చెప్తుంది, తనకేమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా వచ్చి అలా చెప్తుందా మనకి అని. 1 by 1 క్యారెక్టర్స్ దిగిన తర్వాత మనకి రియలైజ్ అవుతున్నాం ఇవి నిజాలు అని. చాలా కొత్తగా అనిపించింది మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చూస్తే. మా వ్యూయర్స్ కూడా చాలా షాక్ అమ్మ. కానీ మీ క్యారెక్టర్స్ వరకు మీ నలుగురిని అనాలిసిస్ చేస్తే మీరు నలుగురు కూడా మీ ఇండివిజువల్ క్యారెక్టర్స్లో 100% పర్ఫెక్ట్. ఎందుకో ఎలాగో చెప్తా. దాన్ని బట్టి ఎవరు తప్పు చేశారు, ఎవరు క్రైమ్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ పావని గారి విషయానికి వస్తే, ఒక అబ్బాయిని లవ్ చేసింది, 3 years నుంచి లవ్ చేసింది. లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించడం ఆపేశాడు. ఫిజికల్గా కమిట్ అయిపోయారు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే ఆఫీసులో ఇంకో కొంతమంది బైక్స్ మీద కూడా వెళ్ళటం, అవి ఒక వ్యక్తి మన వ్యక్తి అని అనుకున్నప్పుడు పావని గారు మీలాగా లవ్ చేసేవాళ్ళు 100 సార్లు ఆలోచించాలి. ఆ వ్యక్తికి ఏమి ఇష్టాలు, ఏమి ఇష్టం లేదు, మనల్ని అతను ఎంత నమ్ముతున్నాడు, మన క్యారెక్టర్ ఎలా ఉంటే అతను ఇష్టపడ్డాడు అనేది ఆలోచించుకోవాలి. అతనికి ఇష్టం లేకుండా వేరే వాళ్ళ బైక్లు ఎక్కి వెళ్ళటము, వేరే వాళ్ళ మీ అవసరాలకు మీరు ఏదో ఫ్రెండ్షిప్ ఇంకొకటో అనుకుంటే అది అతనికి తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్లు. అతనికి తెలియకపోవడం వల్ల తెలిసినాక ఆయన ఏమనుకున్నాడు, ఓహో నాతో ఎలా వస్తుందో వీళ్ళతో కూడా అలా వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే ఓయో రూమ్లకి ఈయనతోనే వెళ్తున్నాం, వాళ్ళతో వెళ్ళట్లేదని ఆయనకి తెలియదు. దానివల్ల అనుమానం అనేది ఒక పాయిజన్ చుక్కలాగా అక్కడ స్టార్ట్ అయ్యి అది మహావృక్షం అయిపోయింది. అంతే తప్ప మిమ్మల్ని అతను వేరే రూమ్లకి వెళ్ళిపోయాడో వెళ్ళలేదని అనలా. ఒక స్టేజీ తర్వాత అతను ఏం చేశాడు, నాకు అవసరం లేదు ఈ అమ్మాయి అనేది ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. నేను ఇతన్నే పూర్తిగా లవ్ చేశాను, ఇతనికే శరీరం అర్పించాను, ఇతన్నే పెళ్లి చేసుకోవాలి. అతను ఆల్రెడీ ఒక స్టేజీ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్టే చూపించలే. నువ్వు ఏం చేసావు, పతివ్రత శిరోమణి కాబట్టి. ఎందుకంటే మీరు నిజంగా అలాంటి క్యారెక్టర్లో ఉండాలి అనుకున్నప్పుడు లవ్ చేయడం తప్పు కాదు. బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా కలవటం అంటే మీ గొయ్య మీరు తీసుకున్నట్టే లెక్క. నీ క్యారెక్టర్ ఈ రోజున ఒక స్త్రీ నిలదీస్తుంది, ఒక పురుషుడు నిలదీస్తున్నాడు. ఒక జెంటు, ఒక లేడీ కూడా ఒక అమ్మాయిని రివర్స్లో మాట్లాడడానికి కారణం బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్స్. మీ గోతులు మీరు తవ్వుకోవద్దు. ఇక్కడ నీ క్యారెక్టర్ పడిపోయి ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఫిజికల్గా కమిట్ అయిపోయావు కాబట్టి ఇక ఇతన్ని తప్ప నేను ఇంకొకరిని చేసుకోవడానికి లేదు. అతను చేసిన ఇన్ని రకాల మిస్టేక్స్ కనిపిస్తున్నా కూడా నువ్వు ఇప్పటికీ నాకు ఒకసారి పెళ్ళయింది కాబట్టి నా భర్తే నాకు కావాలండి అంటున్నావు. ఇవన్నీ మీరు ఓన్లీ లవ్ దగ్గరే ఆపేస్తుంటే బాధపడి ఊరుకునేదానివి.
పోరాడి వాళ్ళు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తగారిని ఒప్పించడానికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి? ఆవిడ దృష్టిలో ఆవిడ అదే మాట్లాడుతుంది. ఆవిడ క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు చెప్తా, మీరు బతులు ఆడుకోవాలా, ఒప్పించుకోవాలా, వెనక్కి వచ్చేయాలా. చంప పగలు కొట్టేస్తాను అంటే నువ్వు చేసిన పనులు అట్లాంటివేగా. వేరే వాళ్ళ బైక్లకి వెళ్ళావు, వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు నీ వెనకాల సీసీ కెమెరాలు పెట్టుకు తిరగలేదుగా, చెప్పి విన్నారు. బిఫోర్ మ్యారేజ్ అబ్బాయితో కమిట్ అయిపోయావు. ఆవిడ వచ్చిన వెంటనే మాట్లాడిన మాట అదే, పెళ్లికి ముందే సెక్సువల్ గా ఎలా కలుస్తారండి, మా అబ్బాయిని తిట్టాను ఆవిడ్ని తిడుతున్నాను, అలాంటి అమ్మాయి నాకు అవసరంలా అంటుంది ఆవిడ. వాళ్ళ అబ్బాయి మీద ఆవిడకి హక్కులు ఉంటాయిగా. సో 100 సార్లు ఆలోచించుకోండి. లవ్ చేసే అమ్మాయిలు ఇలా బాధపడకుండా ఉండాలి అంటే లవ్ చేయడం తప్పు కాదు. బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా దయచేసి మీ ఫిజికల్ నీడ్స్ కోసం, మీ ఎమోషన్స్ కోసం మీరు కమిట్ అవ్వద్దు. జీవితాలు సర్వనాశనం అవుతాయి. అర్థమైందా? నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం అది. మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను మేడం. మీద మీ గురించి మాట్లాడితే సార్, ఒక అమ్మాయిని రియల్ గా లవ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి, 3 years లవ్ మీదేం ఇది కాదు. మీ వరకు మీరు కరెక్టే. ఎందుకు మీరు కరెక్టో చెప్తా. లవ్ చేసిన అమ్మాయి బైకుల మీద వేరే వాళ్ళతో వెళ్ళింది కాబట్టి అనుమానించేసావు. ఇక అమ్మాయి నాకు వద్దు అనుకున్నప్పుడు, అరే ఒక అమ్మాయిని వాడేసుకొని వదిలేస్తే కోట్లు చుట్టూ తిరగలేక చేస్తున్నారు. చూస్తున్నారా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలు కానీ ఏమన్నా? ఆ పిల్ల ఆ రోజు కేసు వేసి ఉంటే ఆ రోజు ఎవరు దొరకలే అమ్మాయికి కేసుల లీగాలిటీ గురించి చెప్పడానికి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కంటే ఆ రోజు 376 సబ్ 2 వేసి పడేస్తే ఇప్పటి జైల్లో ఉండేవాడు. అమ్మాయిలకి చెప్పడం కాదు, ముందు అబ్బాయిలకి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడనన్నా లవ్ చేస్తే ఫిజికల్ గా మాత్రం కమిట్ అవ్వకండి, సర్వనాశనాలు అయిపోతాయి జీవితాలు. అర్థమవుతుందా? సరే కమిట్ అయ్యో నోసుకొని పెళ్లి చేసుకోవాలి. అది వదిలేసి ఆ అమ్మ కూర్చులాగా, నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చిందండి, మాకు ఫస్ట్ నుంచి ఒక సంబంధం ఉంది, అది ముందు ఏడవలేవా, ముందు తెలీదా, మీకు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా, ఆ లవ్ ఏదో ఆ పిల్లని చేస్తే సరిపోయేది, ఇంత సమస్య ఉండేది కాదు. ఈరోజు మీ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. ఒక్కగానో ఒక కొడుకువి, నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటుంది ఆవిడ. అవునా? అదిలే, నువ్వు చేసిన తెంగర పని వల్ల ఆ ప్రొసీడింగ్స్ కాస్త అయిపోయినాయి. నువ్వు అనుమానించినోడివి ఆ అమ్మాయికి చెప్పి నాకు వద్దు అని మీ అమ్మ దాకా రానివ్వకుండా ఆ పిల్లని బతునాడుతావో, కాళ్ళు పట్టుకుంటావో, కేసులు వేయించుకుంటావో, అక్కడితో ఆపేసి ఉంటే వాళ్ళిద్దరు ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. తర్వాత నువ్వు చేసిన ఇంకొక దరిద్రం, అమ్మ క్రైమ్ పార్ట్లోకి ఎంటర్ అయ్యావు. క్రైమ్ చేయడానికి నువ్వు యాక్సెప్ట్ చేసావు. మీ గురించి లాస్ట్లో మాట్లాడతా. అమ్మ మీ గురించి మాట్లాడాలి. మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఒక తల్లిగా నువ్వు 100% కరెక్ట్. ఎందుకు? ఒక్కగానొక్క కొడుక్కి క్యారెక్టర్ ఉన్న కోడలు కావాలి అని. మీ అబ్బాయికి కూడా క్యారెక్టర్ లేదు కదమ్మా. కర్మ ఏంటంటే ఈరోజు లవర్స్కి చెప్పలేక చేస్తున్నావు. లవ్ అంటే ఫిజికల్ నీడ్సే అన్నట్టున్నారు. నీ కొడుకు అంతేగా. మనం ఒక పిల్లని వేలు పెట్టి చూపించేటప్పుడు మీ కొడుకు బుద్ధి కూడా అలాగే ఉందని ఉండాలిగా. ఆ పిల్లకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో నీ కొడుకు అయ్యే ఫీలింగ్స్ ఉన్నాయి. ఓ రూమ్ అమ్మాయి బుక్ చేసుకుని వెళ్ళిపోదు తల్లి. వీళ్ళు బుక్ చేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటారు, లేకపోతే ఇద్దరికి కొవ్వు ఎక్కి వెళ్తారు. ఆ కొవ్వు మీ అబ్బాయికి కూడా ఉంది. నీకు ఇక్కడ వచ్చిన దెబ్బ ఏంటి? నీ ఇంటికి వచ్చిన ఒక పిల్ల క్యారెక్టర్ లేదని ఒకటి. 2, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి నీ చెంప పగలగొట్టింది. అది 100% కరెక్ట్. మీరు రావడానికి ముందు ఆవిడ మేము అదే గడ్డి పెట్టాం. ఒక ఇంట్లోకి అత్తగారు అని వెళ్ళినప్పుడు ఆవిడ అమ్మతో సమానం కదమ్మా. కాళ్ళు పట్టుకోవాలా, బతులు ఆడుకోవాలా, చెంప పగల కొడతావా అని. ఆ అమ్మాయి చేసింది 100% తప్పు. కానీ మీరు చేసింది క్రైమ్ అమ్మా. తింగరగా ఏం ఆలోచించావో అర్థమవుతుందా నీకు? ఎంతమంది జీవితాలతో ఒక ఆట ఆడేసుకున్నావు. నీ కొడుకు జీవితంతో ఆడుకున్నావు, వాళ్ళిద్దరు జీవితాలతో ఆడుకున్నావు. సొసైటీలో ఒక పెద్ద మచ్చ తీసుకొచ్చావు నీ కుటుంబానికి. క్యారెక్టర్ అంటున్నావు, నీకు ఇక్కడ క్యారెక్టర్ లేదు మీ కుటుంబానికి. ఇక్కడ ఆ పిల్ల ఒక వ్యక్తిని లవ్ చేసింది, నమ్మింది, ఫిజికల్ గా కమిట్ అయింది. తప్పే, దానికి తగ్గట్టు అనుభవిస్తుంది. నువ్వు చేసిన పని ఏంటి? మరి నువ్వు చేసిన దానికి కూడా అనుభవించాలిగా. అదేంటో చెప్తాను లాస్ట్లో. మేడం మీ దగ్గరికి ఏముంది ఇక్కడ? చొట్టరేకం ఏముంది ఇక్కడ? ఏమీ లే. 5 లక్షలు ఇచ్చావు ఎదురు. మీ అమ్మ నాన్నకు బుద్ధి ఉందా? చదువుకున్నావు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు. ఈ క్రైమ్ పార్ట్లో చిన్నప్పటి నుంచి ఈయనే భర్త అని ఊహించుకున్నప్పుడు లైన్ వేసి పడేయాలి కదా. సొంత బావేగా. ఈయన 2 ఫ్యామిలీలు ఒప్పుకున్నారు. ఈయన బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే నువ్వు ఎక్కడున్నావు? ఆ ఇంటి దగ్గరలోనే ఉంటావంట. వేరే అమ్మాయిని లవ్ చేసుకోకుండా చూసుకోవాలి కదమ్మా. పెళ్ళే చేసుకుందాం అనుకుంటే. ఎప్పుడైతే ఇట్లా ఒక లవర్ ఉందని నీకు తెలిసిందో, మీ అత్తగారు నీకు స్టోరీ చెప్పింది. ఆవిడ స్టోరీ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి జీవితం నాశనం చేయడం, 5 లక్షలు నీకు వెనక్కి ఇవ్వకుండా ఉండడం. ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేస్తే 5 లక్షలు పోతాయి, ఇక్కడ నుంచి ₹1 రాదు. సీన్ అర్థమైందా? నీ వాల్యూ 5 lakhs, నీ జీవితం వాల్యూ 5 lakhs. ఆ అమ్మాయి జీవితం వాల్యూ చెంపదెబ్బ.
ఒక్క చెంప దెబ్బకి ఆ పిల్ల జీవితం మొత్తం పనిష్మెంట్ పడితే ఒక 5 లక్షలు ముందే ఇచ్చుకున్నందుకు మీరు ఇరుక్కుపోయారు. నువ్వేంట్రా అంటే ఇదేదో లవ్, నా బావ, నా పెళ్ళి అంటున్నావు. పైగా ఫస్ట్ మ్యారేజే, ఫస్ట్ తాళికెడితే పెళ్ళి అయిపోద్దానని ఎవరు చెప్పారు మీకు? దానికి ఒక పద్ధతులు పాడు ఉంటాయి కదా. ఓన్లీ సప్తపది పర్ఫెక్ట్ గా లేదని లీగల్ ప్రొసీడింగ్స్ లో దాని మ్యారేజ్ కాదు అని కూడా చెప్పిన జడ్జిమెంట్లు ఉంటాయి తెలుసా మీకు? ఏదో సగం సగం నాలెడ్జ్ యూట్యూబ్లో ఎవడెవడో ఏదో చెప్తాడో అవే లీగాలిటీ. ఆ 4 సెక్షన్లే తెలుసు అందరికీ, మిగతా పిన్ పాయింట్స్ తెలియవు, జడ్జిమెంట్లు తెలియవు. ఆ పిల్లతో ఫిజికల్ రిలేషన్ అయిపోయింది, ఆ అమ్మాయితో పెళ్ళి అయ్యింది. అక్కడికి వచ్చిన జనాలు అందరి దృష్టిలో మ్యారేజ్ ఎవరితో అయిందో తెలుసా? ఈ అమ్మాయితో. మీది పిల్లల పెళ్ళి అని చెప్పారు. బాబా ఒకసారి తాళు కట్టంటే ఈయన కట్టాడట, నువ్వు కట్టించుకున్నావు. మళ్ళీ దగ్గరగా ఫస్ట్ నైట్ లోకి వెళ్ళి ఆవిడ ఒక డ్రామా, హార్ట్ అటాక్ వచ్చినట్టు ఆవిడ పడిపోతే ఈవిడెళ్ళి సేవ చేయడం, మీరిద్దరు ఫస్ట్ నైట్ జరుపుకోవడం. మళ్ళీ దానికి నువ్వు లీగాలిటీ మాట్లాడుతున్నావు. ఫస్ట్ నైట్ నాతోనే అయ్యింది మేడం అంటున్నావు. అంతకుముందు 30 సార్లు అయ్యింది ఇక్కడ 3 సంవత్సరాల్లో. తెలుసా? నీ లైఫ్ 5 సంవత్సరాల లైఫ్కి వీళ్ళ లాంటి క్రూయల్ మెంటాలిటీతో ఉంటావా ఉండవా అంటే నాకు అర్థమైనంత వరకు స్టోరీ పావని గారు, వీళ్ళంతా ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు ఒకరికొకళ్ళు అన్యాయం చేసుకోరు. ఇతనికి ఆల్రెడీ బ్రెయిన్లో నీ మీద ఒక పాయిజన్ చుక్క పడిపోయింది. నిజంగా లవ్ చేసిన వ్యక్తి మీ జీవితం మీద దెబ్బ కొట్టడానికి రెడీ అవ్వకూడదు. అతను రెడీ అయిపోయాడు, ఇప్పుడు రియలైజ్ అయ్యాడు అని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తే, అమ్మ ఒకప్పుడు కిరసనాలు పోసేయడం, గ్యాస్ స్టవ్ లీక్ చేయడం, కోడలను చంపేయడం సీన్ ఉంది చూసావా? ఖచ్చితంగా మీ కేసులో అది జరిగింది. ఫోర్స్ఫుల్గా ఇష్టం లేని ఒక కోడలు ఎంటర్ అయితే మీ అత్తగారిని చూసావుగా, చంకలో వేసి నొక్కిందంటే చచ్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా? ఇలాంటి ఫ్యామిలీలోకి మేము ఎట్ట పంపిస్తావు నాన్న? వీళ్ళకి ఫ్యామిలీ ఇద్దాం, సైమల్టేనియస్గా జైల్లో కూర్చోపెడదాం. ఆ అవకాశం నీకుంది. నువ్వేం చెప్తావో చెప్పు, అదే చేస్తా. నీకు ఈ ఫ్యామిలీ అంటగట్టడం మా వల్ల కాదు, పంపించం. మీ తల్లిదండ్రులు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నీకెందుకు వదిలేశారంటే నీ అమాయకత్వానికి నువ్వు డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. అమ్మ ఈ ఫ్యామిలీలోకి మేము పంపించలేము, ఆవిడ ఇప్పటికిప్పుడు నువ్వు కాలు పట్టుకొని బతులాడినా కూడా ఆ అమ్మాయికి అన్యాయం చేయలేం. వాళ్ళంతా ఒక గ్రూప్. అర్థమవుతుందా? నిన్ను ఈ రోజుకి వాళ్ళు ఎక్కడా యాక్సెప్ట్ చేయలే. నువ్వు ఓన్లీ లవ్ ఫెయిల్యూరే, జీవితం ఫెయిల్యూర్ కాదు నీది. అర్థమవుతుందా? ఇలాంటి వ్యక్తిని లవ్ చేసావు చూసావా, అది నువ్వు చేసిన తప్పు. ఇలాంటి వ్యక్తిని ఇంకా కావాలనుకుంటున్నావు చూసావా, అది చెయ్యబోయే తప్పు. అదొద్దు. అంటే మాకున్న సీనియారిటీ మేము చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మీ పర్సనల్ మీరు ఈ రోజు కేసు ఫైల్ చేస్తే ఈ రకంగా డ్రామాలు ఆడిన పెళ్లికి వీళ్ళ ముగ్గురు జైలుకి వెళ్తారు. కుటుంబం వాళ్ళకి ఇచ్చేద్దాం, తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడదాం. నువ్వేమంటావో చెప్పు, దాన్ని బట్టే మాట్లాడదాం. మేడం, ఎందుకంటే వాళ్ళు అప్పుడు అంత చేశారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సూపర్ నాన్న. అందుకని నేను కేసు పెట్టడానికి రెడీ అయినాం. లీగల్ ప్రొసీడింగ్స్ లో మేము 100% నీకు లీగల్ సపోర్ట్ ఇస్తాము. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాము. వీళ్ళ ముగ్గురు జైలుకి వెళ్ళేదాకా ఆగనే ఆగొద్దు. అలాగే మీరు అన్ని రకాల కేసులు వేసుకునే రైట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏం ఆస్తుందో నిన్ను కోర్టుల చుట్టూ తిరగమనుకోండి, నేను అనట్లే. కాంపెన్సేషన్ రూపంలో ప్రాపర్టీస్ రాయించుకోవడానికి ట్రై చేద్దురు, కానీ అది ఇప్పుడు కాదు. కొంతకాలం వీళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటి కేసులో ముందుగా అరెస్ట్లు ఉంటాయమ్మా, అరెస్ట్ అవని బెయిల్ తెచ్చుకొని తర్వాత మాట్లాడదాం. సరే మేడం. అలాగేనా మేడం? ఈ కేసు అది బెటర్ అని నా ఉద్దేశం. అదే ఏమ్మా పావని, నువ్వు ఏదైతే అడిగావో దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చారో, నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది అనేది దాని తగ్గట్టుగా చేస్తే నీకు మనస్తృప్తిగా ఉంటుంది, నీ జీవితం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళమ్మా. జాగ్రత్త అమ్మా పావని. వాళ్ళకి ఇంత గిల్ట్ ఫీలింగ్ కూడా లేదు. చిచ్చి, స్వార్థం మనుషులు. పగ తీర్చేసుకున్నారు, తీర్చుకున్న పగ వాళ్ళకి చల్లారిపోయింది feeling అంతే. ఇంకా అదొకటే చూస్తున్నారు. తర్వాత జైలుకి నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం తెలియదు. పావని పాపం ఈ స్టేజ్ నమ్ముకొని వచ్చినందుకు, తన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.